ఇప్పుడు నేను కొనిన దానికి డబ్బులు చేతిలో పెట్టుకో. ఎందుకండి బాబు మీరు వచ్చిన అలా కదండి. వద్దండి అయ్యారు వద్దండి. మీరు మా ఇంటికి వస్తమే మాకు కొంత సంతోషం కొన్నాను. నా మాటను. ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు. నాకు అది చూపించాలండి. ఆ బిల్లు పాత బిల్లు రావాలండి. ఆ కుర్రోడికి ఏమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ చేస్తున్నాడండి. అదొకటి అండి. నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి. మీరు ఈ ఫ్యామిలీని ఒక P4 కింద ఒక దత్తత తీసుకోవడం, మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం, షాప్ పెట్టేయడం, అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్ లో ఇంకా బెటర్ గా చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ ఓకే గుడ్. కలెక్టరే అడాప్ట్ చేసుకుంటుంది మీ కుటుంబాన్ని. ఇవన్నీ చేసినాక ఏం చేయాలన్నీ ఆవిడ చేస్తుంది. నీకు ఆదాయం పెంచే మార్గం, మీ జీవితం బాగుండేట్టుగా చేసే బాధ్యత ఆవిడది. గుడ్ ఇట్ చేద్దాం. సరేనా? సరే అండి. ఓకే అన్ని విధాలు మేము లాదుకుంటాం. ఇచ్చేసేమ్మా. ఏమేం చేశారు? కదమ్మా, దానికి ఎక్స్ట్రా నేను ఇస్తాను. ఎంత అవుతుంది ఇంటికి? యాక్చువల్ గా మనకి యూనిట్ కాస్ట్ 1,50,000 బెనిఫిషరీస్ కి ఇంకొక 50 ఎక్స్ట్రా. అట్ట కాదమ్మా, ఈ ఇల్లు నీట్ కట్టి ఒక చిన్న షాప్ కూడా పెట్టడానికి ఎంత అవుతుంది? ఇల్లు ఫినిష్ చేయడానికి అయితే 2 lakhs అవుతుంది. ఆ షాప్ పెట్టడానికి ఎంత అవుతుంది? షాప్ ఆయన రోడ్ మీద అడిగాడు సార్. మినిమం మనకు ఒక 50 to 1 lakh అవుతుంది సార్. ఎక్కడ కట్టి? PMEGP గానీ ఎస్సీ కార్పొరేషన్ లో మాదిగా అది ఇస్తాము. ఎక్కడ కడతారు? రూట్ సెట్ చేస్తాం సార్. పంచాయతీ ప్రాపర్టీస్ లో కానీ అక్కడ కట్టుకుంటావా? అక్కడికి వెళ్తావా? అది ఒక షాప్ కట్టిస్తారు, దాన్ని నీకు ఇస్తారు. ఇల్లు ఒకటి పూర్తి చేసి ఇస్తారు. ఆ అబ్బాయికి ఏం కావాలో అవి కూడా చేస్తారు. ఇల్లు నీట్ గా కట్టించేసి అమ్మా, నీట్ కట్టి అవసరమైతే ఇంకొక 50,000 లక్షైన పరల 3 లక్షల పరల నీట్ కట్టి నేను అవసరమైతే నేను క్యాష్ కూడా పంపిస్తాను. గవర్నమెంట్ ఇచ్చిన కాకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? 100 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేస్తారా? ఇల్లంతా కంప్లీట్ చేస్తారా? షాప్ కూడా కంప్లీట్ చేస్తారు. అక్కడ మెషిన్స్ కూడా ఇవన్నీ ఇప్పిస్తాను నీకు, ఆధునికమైన పనిముట్లన్నీ. అవన్నీ చేసి ఎట్లా చేయాలో మీ ఆదాయం పెంచే మార్గం చూస్తా.